Hello everyone, welcome back to my channel Super Mom of 2. So, good morning అండి అందరికీ. ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మై కిడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వెయిట్ లాస్ డ్రింక్ తాగుతాను. అది ఖచ్చితంగా పడాలన్నట్టు అలవాటు అయిపోయింది. సో అది తాగడం వల్ల కూడా చాలా చేంజెస్ కూడా వస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు సో 1 డే బిఫోర్ ఇంట్లో నాన్ వెజ్ అది ఉంటుంది కదా, సో నేను అలా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. కాకపోతే నాకు నిన్న డే మొత్తం వర్క్ బయటకు వెళ్ళాము, సో అందుకని చేయాలనిపించలేదు. మార్నింగే ఇలా మార్నింగ్ లేచిన తర్వాత సో స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను డే మొత్తం పిల్లలతో ఏం చేస్తాను, ఎలా ఉంటాను అనేది మ్యాక్సిమం నాకు వీలైనంత నేను రికార్డ్ చేశాను. ఎందుకో ఈరోజు డే మొత్తం అన్ఈజీగా చాలా హెడేక్గా ఉంది. అసలు అర్థం కావట్లేదు అంతా హెడేక్ ఎందుకు వస్తుందో. నేను ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను, అయినా కూడా తగ్గట్లేదు. సో సర్లే, ఎలా ఉన్నా మనం హెల్త్ కొద్దిగా మనలో మనమే హుషారు చేసుకొని పనులు చేసుకోవాలి కదా, అలా అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో వర్క్ అంతా స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మండే కాబట్టి నేను స్టవ్ కడిగి మంచిగా ముగ్గురు కూడా పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే మా బాబు కూడా చాలా సతాయిస్తున్నాడు. సో మేము ఎప్పుడైనా ఇలానే పిల్లలు సతాయిస్తే ఊరికే వాళ్ళకి జలుబు జ్వరం అలాంటివి ఏమన్నా ఉంటే నేను ఈ హోమ్ రెమెడీ చేస్తాను. వెల్లుల్లిపాయ అది పొట్టు తీసుకొని కొద్దిగా కచ్చపచ్చగా దంచాలి. మనం ఆ దంచిన దాన్ని ఒక కాటన్ క్లాత్లో తీసుకొని డైరెక్ట్గా అంటే ఇది అప్లై చేయకూడదు. వెల్లుల్లి చాలా స్పైసీగా ఉంటుంది కదా, ఘాటు ఎక్కువ ఉంటుంది. సో చిన్న పిల్లలకి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అలా కొద్దిగా దంచిన వెల్లుల్లి అండ్ అందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఇది దేనికి అంటే దీంతో ఏం చేస్తారంటే చెప్పాను కదా, పిల్లలు చాలా సతాయిస్తే ఇది కొంచెం కిర్మి అంటారు కదా, కిర్మి దానికి ఇది మందు పనిచేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బాడీకి అప్లై చేస్తున్నాను మా బాబుకి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ హెడ్లో కొంచెం ఈ కనుబొమ్మల మధ్యలో ఇలా ప్రెస్ చేసి దాని తర్వాత ఇక్కడ సైడ్స్కి అన్నట్టు మన కన్నుల పైన ఐస్ ఉంటాయి కదా, దానిపైన అటు ఇటు ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ తలలో సుడి ఉంటుంది కదా, సుడిలో కొంచెం ఇలా రఫ్ చేసి తర్వాత వెనక బ్యాక్ సైడ్ నెక్లో మంచిగా ఇలా మసాజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి మా బాబు చూపిస్తున్నాడు అలా. తర్వాత వెన్నుపూస తర్వాత ఇక్కడ కింద ఇట్లా కన్నులు అంటారు కదా, అక్కడ కూడా గట్టిగా ప్రెస్ చేయాలి. దాని తర్వాత మోచేతి మోకాళ్ళు ఇలా మొత్తం రఫ్ చేసి మనం అది వెల్లుల్లిపాయ మందు తగిలేలాగా ఒక 1 అవర్ అన్నా ఉంచి తర్వాత పిల్లలకి మనం హెడ్ బాత్ చేసేయాలి. 15 డేస్కి ఒకసారైనా చేయాలి. ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. జలుబు చేయడం కానీ ఒంట్లో ఏదైనా పైత్యం ఉన్నా వెళ్ళిపోతుంది. హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. మాటికి చిరాకు చేయడం కూడా తగ్గిపోతుంది. సో ఇక్కడ నేను మా బాబుకి ఇప్పుడు మొన్ననే అక్షరాభ్యాసం అయింది కదా, సో అలా కొంచెం బేసిక్గా చదివించడానికి నేను ట్రై చేస్తున్నాను. సో వాడికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే కూర్చుంటాడు. తర్వాత ఈరోజు కుకింగ్ వచ్చేసి నేను టమాటా కర్రీ వండాను. సో కర్రీ కూడా అయిపోయింది. అన్నం టమాటా 2 కూడా వండేసాను. సో తిన్నాము. తిన్న తర్వాత మార్నింగ్ నుండి నేను గిన్నెలు ఏం క్లీన్ చేయలేదు. వంట తర్వాత తిన్న తర్వాత మేము గిన్నెలు చాలా పడ్డాయి. అది మొత్తం నాకు క్లీన్ చేసే వరకే చాలా సేపు అయింది. సో పిల్లలు ఏదో ఒకటి సింక్లో వేస్తూనే ఉంటారు. వాటర్ తాగి అలానే ఇంకేదో తింటారు, స్పూన్లు వేస్తారు, ఇంకా వాటర్తో ఆడి ఏదో వేస్తూనే ఉంటారు. మేము తిన్న గిన్నెల కంటే అందులో వేస్ట్గా పడే గిన్నెలే ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ క్లీన్ చేశాను. చెప్పాను కదా హెడేక్ అని.
యాక్చువల్లీ నాకు ఈరోజు ఏం పని చేయాలని కూడా లేదు, కాకపోతే తప్పదు, చేసుకోవాలి. ఎవరు హెల్ప్ లేనప్పుడు మన పని మనమే చేసుకోవాలి. సో ఇలా ఈ గిన్నెలన్నీ క్లీన్ అయ్యేసరికంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పట్టిందండి. మధ్య మధ్యలో మా పిల్లలు ఏడుస్తారు, ఫైటింగ్ చేసుకుంటారు, వెళ్ళి వాళ్ళని చూడడము, లేదంటే నా చేతితో తన్నులు తినడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నాకు వంట చేసినప్పుడు ఈ గిన్నెలు బట్టలప్పుడు ఖచ్చితంగా నేను ఒక 2-3 టైమ్స్ అయినా ఆ పని నుండి లేస్తాను, మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటాను. సో పిల్లలున్న ఇంట్లో మ్యాక్సిమం అంతే ఉంటుంది కావచ్చు మేబీ. సో మా పిల్లలైతే చాలా ఈ మధ్య ఇంకా మా చిన్నోడు కొద్దిగా పెరిగిన కొద్దీ చాలా అల్లరి ఎక్కువైపోతుంది. టూ మచ్గా ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా ఇంట్లో. సో ఇలా చూసారా ఎన్ని గిన్నెలు పడ్డాయి అసలు. నేనే షాక్ అయిపోయినా, ఏంటి హాఫ్ అన్ అవర్ వరకే ఇన్ని గనం వచ్చినాయి అని చెప్పేసి. సో అవన్నీ అలా క్లీన్ చేసి సైడ్కి పెట్టాను. అమ్మ ఇన్ని తోమే వరకు అయిపోయింది నా పని ఇంకా. సో ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అలా బయటకు వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఇంట్లో సరుకులన్నీ జనరల్ లోకల్ షాప్లోనే తీసుకుంటాము. కాకపోతే ఒక్క ఐటెం కోసమే వెళ్ళాము, ఆ ఐటెం అయితే దొరకలేదు. మీకు కూడా అలానే అవుతుందా? ఒక్కదాని కోసం వెళ్ళి ఇంకేదో షాపింగ్ చేస్తాము, ఇంకేదో తీసుకుంటాము, బట్ ఆ ఐటెం మాత్రం దొరకదు. సో ఇక్కడ ఈ మాల్ వచ్చేసి మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళాము. చాలా చేంజ్ అయిపోయింది, కబోర్డ్స్ అవన్నీ చేంజ్ చేసేసారు. ఫస్ట్లో ఇలా లేకుండే. సో మేమైతే మాల్స్కి వెళ్ళినప్పుడు తీసుకునే మ్యాండేటరీ ఐటమ్ అయితే ఒకటి సాస్, పిల్లలకి చాలా ఇష్టం. బట్ ఇప్పుడు సాస్ తినద్దంటున్నారు, చాలా వీడియోస్లో ఇది ఒరిజినల్ కాదని చూపిస్తున్నారు. బట్ పిల్లలకి నేను కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇవి రకరకాలు ఉలువలు, జొన్నలు, సజ్జలు ఏవేవో ఉన్నాయి. అసలు పేర్లు విన్నా కానీ చూడడం అయితే ఫస్ట్ టైమే. ఇదిగో చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారో. సో ఇక్కడ మా బాబు అక్కడ స్క్రీన్ టీవీ పెద్దగా ఉంటే అందులో యానిమల్స్ వస్తున్నాయి చూస్తున్నాడు, ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. సో ఇలా మాల్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చేసి తిని పడుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.